బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆకాశంలో మహాద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అవును, కనువిందు చేయబోతున్నాడు చంద్రుడు సాధారణం కన్నా కొంచెం ఎక్కువగాని. అదేంటో అనుకుంటున్నారు కదా? ఎస్, సూపర్ మూన్ ఈరోజు మీరు చూడబోతున్నారు. అది మామూలు సూపర్ మూన్ కాదు, బీవర్ సూపర్ మూన్. అంటే సాధారణం కంటే పెద్దగా కనిపించబోతున్నాడు చంద్రుడు ఇవాళ సాయంత్రం 6:49 గుర్తుపెట్టుకోండి, కుదిరితే రాసేసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇటువంటి విజువల్స్ చూడాలంటే ఎన్ని రోజులు పడుతుందో. మళ్ళీ ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 6:49 30% ఎక్కువ ప్రకాశవంతంగా, సాధారణంగా 14% పెద్దగా కనిపించబోతున్నాడు. సాధారణం కంటే 14% పెద్దగా, 30% ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు ఈ బీవర్ సూపర్ మూన్గా చంద్రుడు. భూమికి అత్యంత దగ్గరకు రాబోతున్నాడు చంద్రుడు. చంద్రకాంతితో వెలిగిపోబోతోంది ఈరోజు ఆకాశం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చంద్రుడు ప్రకాశవంతంగా ఉంటూ ఉంటాడు. సూర్యకాంతి ఆయన మీద పడడంతో ఆ రిఫ్లెక్షన్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఇంకాస్త దగ్గరగా రాబోతున్నాడు భూమికి చంద్రుడు. దీంతో చంద్రుడు సాధారణం కంటే 14% అధికంగా, అంటే బిగ్గరగా లేకపోతే పెద్దగా, దాంతోపాటు 30% ప్రకాశవంతంగా. బహుశా ఒక మాట చెప్పుకోవచ్చేమో, ఈరోజు ఇళ్లలో లైట్లు వేసుకోవాల్సిన అవసరం లేదేమో ఇంకా. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, సూర్యుడు వచ్చే క్రమంలో ఉదయం పూట మనం లైట్లు దాదాపుగా ఉపయోగించాం. సో ఐఎమ్ జస్ట్ కిడింగ్. అక్కడ దాన్ని ఏమంటారు, కంపారిజన్ చెప్పే ప్రయత్నంలో భాగంగానే. అంటే చంద్రుడు ఈరోజు అంత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్గా కార్తీక పౌర్ణమి కూడా ఈరోజు. సో సాధారణంగా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడిని దర్శించుకొని చాలామంది పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఓ పక్క కార్తీక పౌర్ణమి, దాంతోపాటు బీవర్ సూపర్ మూన్, ఈ రెండు కూడా కలిసి వచ్చిన సందర్భం. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా సాయంత్రం బయటన ఉంటే 6 బయట కనుక మీరు ఉన్నారనుకోండి, కాస్త మేడ మీద లేకపోతే అలా రోడ్ల మీద నడుస్తున్న సందర్భంలోనూ కరెక్ట్గా టైం చూసుకోండి. కుదిరితే ఇప్పుడు అలారం పెట్టేసుకోండి. ఎందుకంటే 6:49 ఎగ్జాక్ట్గా కనిపించబోతున్నాడు కాబట్టి అప్పుడు చూడడానికి అవకాశం దక్కకపోవచ్చు. కాబట్టి అరౌండ్ ఒక 6:30 ఆర్ 6:37, 6:35 ఆ టైంకి మీరు అలారం పెట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా అలారం రింగ్ అవుతుంది. అలా బయటకు వచ్చి అద్భుత క్షణాన్ని, ఖగోళ ఆ వింతని మనం చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బీవర్ సూపర్ మూన్, కార్తీక పౌర్ణమి రోజు ఈ బీవర్ సూపర్ మూన్ మనకి కనువిందు చేయబోతున్నాడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఎప్పుడో వస్తూ ఉంటాయి ఇటువంటి అద్భుతాలు. దీన్ని బీవర్ సూపర్ మూన్గా పిలుస్తూ ఉంటారు. ఖగోళ శాస్త్రానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్షలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరడంతో ఇటువంటి అద్భుతాలు ఆవిష్కృతం అవుతూ ఉంటాయని చెప్పి ఖగోళ శాస్త్రవేత్తలు కావచ్చు, మరి ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఆసక్తి చూపించేవాడు కావచ్చు చెబుతున్న మాట. ఈరోజు చంద్రుడు అత్యంత పెద్దగా కనిపించబోతున్నాడు రెగ్యులర్గా చూసేదానికి కంపారిజన్లో చూసుకుంటే కనుక. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? అలాగే ఈ బీవర్ సూపర్ మూన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఒకసారి ఆ అద్భుతాలు, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం, 14% అత్యధికంగా కనిపిస్తాడనమాట. ఈరోజు ఈ ఏడాదిలోని ఈ బీవర్ సూపర్ మూన్ వస్తుంది. అంటే చంద్రుడు భూమికి 3,56,980 కిలోమీటర్లు, ఎంత? 3,56,980 కిలోమీటర్ల దూరంలో ఉండబోతున్నాడు. అసలు బీవర్ సూపర్ మూన్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం కదా. ఈ ఏడాదిలో చంద్రుడు కనిపించబోతున్న ఆ ఆకారం కావచ్చు, లేకపోతే ఆ విషయం కావచ్చు. అసలు బీవర్ సూపర్ మూన్ అనేది ఆల్మనాక్ ప్రకారం, అంటే అక్టోబర్లో పౌర్ణమికి సంబంధించి ఫుల్ మూన్కి ఇచ్చిన పేరు ఇది. సాధారణంగా ఉత్తర అమెరికాలోని వాళ్ళకి స్థానిక అమెరికన్ అలాగే యూరోపియన్ సెటిలర్ల సంప్రదాయం నుంచి వచ్చిందంటూ కూడా జరుగుతూ ఉంటుంది. అక్టోబర్లో బీవర్లు అంటే తమ గడ్డలను సిద్ధం చేసుకొని వింటర్ కోసం డ్యామ్లు కట్టడం ప్రారంభించారట. సో దీనికి ఇంకా పేర్లు కూడా ఉన్నాయి. ఏమంటారు? ఫ్రాస్ట్ మూన్ అంటూ ఉంటారు, హంటర్స్ మూన్ అంటూ ఉంటారట, అలాగే ట్రావెలర్స్ మూన్ అంటూ ఉంటారట. మరి ముఖ్యంగా ఇది శరద్ ఋతువులో చివరి పౌర్ణమి. దీనివల్ల హంటింగ్ సీజన్ అంటూ ఉంటారు కదా, అది ప్రారంభమవుతుందని చెప్పి.
అసలు సూపర్ మూన్ అంటే ఏంటంటే ఒకసారి మాట్లాడుకుంటే, సూపర్ మూన్ అంటే చంద్రుడు పౌర్ణమి టైంలో భూమికి అత్యంత సమీపంలో ఉండడం అన్నమాట. ఇది చంద్రుడి సాధారణ కంటే 14% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చూపించడం జరుగుతుంటుంది. ఈ రెండు కలిసి వచ్చే రోజు బీవర్ సూపర్ మూన్ అవుతుంది. ఇది ఈ 2005లో బీవర్ సూపర్ మూన్ నుంచి మాట్లాడుకున్న క్రమంలో అఫ్కోర్స్ నవంబర్లో మనకు వచ్చిన సందర్భం, బట్ ఇది డిసెంబర్లో కూడా రాబోతోంది. బట్ ఇప్పుడు అంత ఉంటుందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ఈ భూమికి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అంటే ఖగోళ శాస్త్రవేత్తలు ఒకటే చెప్తూ ఉంటారు, ఇదొక ఖగోళ అద్భుతం అంతే. ఈ ఖగోళ అద్భుతాన్ని అలాగే చూడాలి అనేది వాడు చెప్తున్నమాట. ఐ థింక్ గతంలో కూడా వచ్చిందంటూ ఉంటారు. ఫిబ్రవరి 13, మార్చి 14, ఏప్రిల్ 12, అక్టోబర్ 7 ఇలా వచ్చిందని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మాత్రం ఇది ఖగోళ అద్భుతంగా చూడాలి. అండ్ ఇది 6 గంటల 49 నిమిషాలకి ఇది